Hello guys, welcome to the day 4 of coding interview questions. Today we are going to solve this pattern. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఈ ప్యాటర్న్ ని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్ సెషన్ లో కూడా మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్స్ కి ఇది సిమిలర్ గానే ఉన్నప్పటికీ అక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ సెషన్ లో మనం స్టార్స్ ప్రింట్ చేసాం. అండ్ డే 3 లో మనం ఏం చేసామంటే స్టార్స్ బదులుగా నంబర్స్ అనేది ప్రింట్ చేసాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నంబర్స్ కాదు, స్టార్స్ కాదు, వి ఆర్ గోయింగ్ టు ప్రింట్ ది ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సరే, ఈ ఆల్ఫాబెట్స్ అనేది ఎలా ప్రింట్ చేయాలి అండ్ వీటిని ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం? నంబర్స్ అనుకో వి కెన్ ఇంక్రిమెంట్ దట్ వన్. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి ఈజీగా ఇంక్రిమెంట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఇంక్రిమెంట్ కాదు మనం చేయాల్సింది. ఇంక్రిమెంటే చేస్తున్నాం. ఏ నుంచి నెక్స్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఓకేనా? ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ వస్తుంది. దాని తర్వాత ఆ నెక్స్ట్ ఆల్ఫాబెట్, దాని తర్వాత ఆ నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇలా ప్రింట్ అవుతూ వచ్చినాయి కదా! సరే, స్ట్రక్చర్ అయితే సేమ్. ఓకే. కానీ ఆ స్ట్రక్చర్‌ని కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఎవరైతే ఫస్ట్ నుంచి ఈరోజు సెషన్ మాత్రమే వింటున్నారో వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి. సో, మనం ఏం చేద్దామంటే మన గోల్, మన ఎయిమ్ ఏమంటే వి హావ్ టు టేక్ ది ఇన్‌పుట్ ఫ్రమ్ ది యూజర్. అంటే యూజర్ దగ్గర నుంచి ఏదో ఒక ఇన్‌పుట్ తీసుకుంటాం. ఎందుకంటే ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఎవరు చెప్తారు? యూజర్ చెప్తాడు. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ ప్రింట్ అవ్వాలి లేదా 6 రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఎవరు చెప్తారంటే యూజర్ చెప్తారు. సో, ఏబీ, ఏబీసీ, ఏబీసీడీ, ఏబీసీడీ, ఈ అదే 6 ఉంటే ఏబీసీడీ, ఈఎఫ్ కూడా వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ నంబర్ ఏదైతే యూజర్ ఇస్తాడో దాన్ని నేను దేంట్లో సేవ్ చేసుకుంటున్నానంటే n అనే వేరియబుల్‌లో తీసుకుంటున్నాం. తరువాత i అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది ఫస్ట్ రోలో ఉంది. ఓకే. 1 మినిట్. ఫస్ట్ రో. తర్వాత ఏంటి? సెకండ్ రో. తర్వాత థర్డ్ రో. తర్వాత ఫోర్త్ రో. ఫిఫ్త్ రో. ఇక్కడ i అనేది ఏం చెప్తాందంటే ఎగ్జాక్ట్‌గా నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నావంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నావు. తర్వాత ఇంకొక పొజిషన్ ఏంటి? సెకండ్ పొజిషన్‌లో ఉన్నా. అంటే సెకండ్ పొజిషన్‌లో i వాల్యూ 2 ఉందంటే అర్థం ఏంటంటే సెకండ్ రోలో ఉన్నా. i ఈక్వల్ టు 3 ఉన్నానంటే థర్డ్ రోలో ఉన్నాను అని చెప్పి అర్థం. సో, అలానే ఇప్పుడు మనం దీనికి లాజిక్ అనేది రాద్దాం. ఓకేనా? సో, ఇక్కడ నేను 3 వేరియబుల్స్‌ని అయితే తీసుకున్నాం. ఇంట్ i, j, n అని చెప్పి తీసుకున్నాను. నౌ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి మనం డేటా తీసుకోవాలి అంటే వి హావ్ టు ఇంపోర్ట్ ది స్కానర్ క్లాస్. ఎక్కడ ఉంటుంది స్కానర్ క్లాస్? యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉంటాది. అండ్ ఏదైనా సరే ఒక స్కానర్ క్లాస్‌ని యూజ్ చేసుకొని వి కెన్ కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది యూజర్. సో, స్కానర్ అనేది ఏంటంటే ఒక క్లాస్ అది. ఆ క్లాస్‌ని మనం వాడుకోవాలంటే వి నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ వన్. సో, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేస్తున్నా ఇక్కడ. system.in. System.in అంటే హియర్ వి ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్. టేకింగ్ రైట్. System.out అంటే మనం ప్రింట్ చేసేదానికి ఇస్తున్నాం. System.in అంటే కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ system.out.println ఇక్కడ ఏం చేశానంటే ఎంటర్ నంబర్. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. మీ ఇష్టం అది ఏమన్నా ఇచ్చుకోండి. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఇచ్చేసాం. నేనేం చేస్తున్నాను n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఇంటీజర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే యూజర్ ఇంటీజర్ వాల్యూస్ ఇస్తే యూజర్ ఎంతో అంత ఇస్తాడు కదా! ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అనగానే 1 ఇస్తాడో లేదా 2 ఇస్తాడు లేదా 3 ఇస్తాడు, 4 ఇస్తాడు, 5 ఇస్తాడు ఎంతో అంత ఇస్తాడు. 5 అని ఇచ్చినాడు అనుకోండి. ఆ 5ని మనం ఏంటి అదొక ఇంటీజర్. ఆ ఇంటీజర్‌ని తీసుకొని n అనే దాంట్లో పెట్టుకోవాలి అంటే నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ వాడతాం. ఒకవేళ ఫ్లోట్ తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ ఫ్లోట్ వాడతాం. సో, ఈ నెక్స్ట్ ఇంట్ గాని, నెక్స్ట్ ఫ్లోట్ గాని ఎక్కడ ఉంటుందంటే స్కానర్ అనే క్లాస్‌లో ఉంటుంది. సో, ఈ స్కానర్ అనే క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని మనం వాడుకోవాలి అంటే దాని యొక్క ఆబ్జెక్ట్‌తో వాడుకుంటాం. ఆ స్కానర్ క్లాస్‌కి మనం ఏం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాం? ఎస్సీ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ నేమ్స్ మీ ఇష్టం. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎస్సీ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. సో, ఇక్కడ నేనేంటి ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనగానే ఆ ఆబ్జెక్ట్‌తో స్కానర్ క్లాస్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో నేను దాన్ని కాల్ చేస్తున్నా. అప్పుడు ఏమైతుందంటే యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్‌పుట్‌ని తీసుకొని సేవ్ అయితుంది. ఇప్పటి నుంచి మెయిన్ ప్రోగ్రామ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానికి లాజిక్ రాద్దాం. ఓకేనా? లాజిక్ ఏంటి? ఇప్పుడు ఎన్ని రోస్ నాకు కావాలి? ఫస్ట్ రోస్. ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి? ఈ ఓవరాల్ ప్రోగ్రామ్‌లో ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి? ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్తే మనకి యూజర్ ఇచ్చిన నంబర్‌ని బేస్ చేసుకొని ఇన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని ఉంటుంది. ఓకేనా? సో, ఫర్ i ఈక్వల్ టు 1 ఎన్ని రోస్ కావాలి? n. n అంటే ఏంటంటే యూజర్ ఇస్తాడు. యూజర్ ఒకవేళ n ఈక్వల్ టు 5 అని ఇచ్చినాడంటే 5 రోస్. యూజర్ ఒకవేళ n ఈక్వల్ టు 6 ఇచ్చాడంటే 6 రోస్. ఓకేనా? ఇప్పుడు అన్ని రోస్ నాకు అక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే. దాని తర్వాత ఏంటి ప్రతి రోలోను ఇంకొక టాస్క్ జరుగుతాంది. రోలో ఒక్కొక్క వాల్యూనే కదా ప్రింట్ అవుతాంది. ఆ రోలో మనకేంటంటే మళ్ళీ టాస్క్ జరుగుతాంది. ఫస్ట్ రోలో ఏ ఒక్కటే ప్రింట్ అవుతాంది. సెకండ్ రోలో ఏ, బి 2 ప్రింట్ అవుతాంది. థర్డ్ రోలో ఏ, బి, సి 3 ప్రింట్ అవుతుంది. ఓకేనా?
సో, ఇప్పుడు మనం వాటికి రాయాలి కోడ్. ఎలా రాస్తామంటే ఇప్పుడు తీసుకోండి. జే అనేది ఒకటి తీసుకుంటున్నాను నేను. ఈ జేలో మనం ఏం చేస్తున్నాం? జేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ 1 ఎలిమెంట్ ఉంది. ఇక్కడ జేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 అంటే ఏంటంటే ఇప్పుడు ఆ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనే దాన్ని నేను జేతో డిటర్మైన్ చేసుకుంటున్నాను. జేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఎలిమెంట్ ఉంది. సెకండ్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్. థర్డ్ రోలో ఎన్ని ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫోర్త్‌లో 4 ఎలిమెంట్స్. ఫిఫ్త్‌లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జేఎన్‌ఐని ప్రీవియస్ సెషన్స్‌లో కూడా మనం చెప్పిందేంటంటే, జే అనేది ఐని బేస్ చేసుకొనుంది. అంతే కదా! ఐ అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఓన్లీ ఒక వాల్యూనే. సెకండ్ రోలో ఉన్నప్పుడు 2 వాల్యూస్. థర్డ్ రోలో ఉన్నప్పుడు 3 వాల్యూస్. ఫోర్త్ రోలో ఉన్నప్పుడు 4 వాల్యూస్ అయితే ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ కూడా మనకేంటంటే జే అనేది ఐ వాల్యూ ఎంతుంటే అన్ని వాల్యూస్‌నైతే ప్రింట్ చేస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతుంది? జే అనేది ఐ పైన డిపెండ్ అయినట్లు అయిపోతుంది. ఓకేనా? సో, కాబట్టి ఏం చేస్తామంటే ఫార్ j equal to 1, j less than or equal to I because j is dependent on I, j plus plus. తరువాత ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ లాజిక్ రాస్తాం. మీకు ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయి. ఓకే. ఆస్కీ వాల్యూ అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్‌గా మనకేంటంటే మన సిస్టమ్ ఏమర్థం చేసుకుంటుంది? మన సిస్టమ్ ఓన్లీ అండర్‌స్టాండ్స్ ది ఏమర్థం చేసుకుంటుంది? మెషిన్ లాంగ్వేజ్. అవునా? దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్‌ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో, ఇక్కడ మనకి ఆస్కీ వాల్యూ అంటే ఏంటంటే మన కీబోర్డ్‌లో ఏమేమి ఉంటాయి? నంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో, ఇక్కడ ఆస్కీ అంటే అర్థం ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని అర్థం. సో, ఇక్కడ ఏంటంటే మన కీబోర్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక ఎన్కోడింగ్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. అప్పుడు మనకేమైతుందంటే అది డిజిటల్ ఫార్మ్‌లోకి రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఓకేనా? సో, దీన్ని మనం కంప్యూటర్స్‌లో యూజ్ చేస్తారు. టెలికమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. సో, మల్టిపుల్ వేస్‌లో మనకేంటంటే ఆస్కీ వాల్యూస్‌ని వాడతాం. ఈ ఆస్కీ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మన దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయమ్మా. ఆల్ఫాబెట్స్ అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఏ, స్మాల్ బి ఇలా చాలా ఉంటాయి. సో, ఇక్కడ ఏం చేస్తారు క్యాపిటల్ ఏ అనుకోండి. ఆల్ఫాబెట్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితాయంటే 65 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 65 అనే నంబర్ ఆస్కీ వాల్యూ అంటే ఏకి ఏం ఆస్కీ వాల్యూ అంటే 65 అనేది ఆస్కీ వాల్యూ. సో, అలా ఎలా ఉంటుందంటే తర్వాత బికి 66. 65 నుంచి స్టార్ట్ అయ్యి 66, 67, 68 ఇలా ఉంటుంది. ఓకేనా? సో, అలా మనకి ఆహ్, క్యాపిటల్ లెటర్స్‌కి ఇచ్చాం. సో, అలానే స్మాల్ లెటర్స్‌కి ఎక్కడి నుంచి ఉంటుందంటే 97 నుంచి ఉంటుంది. ఇది ఇలా ఎంత వరకు వెళ్తుందంటే క్యాపిటల్ జెడ్ ఎంతుంది? క్యాపిటల్ జెడ్ వచ్చి మనకు 90 ఉంటది. సో, ఇక్కడ 65, 66, 67, 68, 69 అలా వెళ్తూ క్యాపిటల్ జెడ్ ఎప్పుడొస్తుందంటే 90 కాడొస్తుంది. సో, స్మాల్ లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితాయంటే 97 నుంచి స్టార్ట్ అయితాయి. 97 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే. 97 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని ఆల్ఫాబెట్స్? 26 రైట్? సో, 122 వరకు వస్తాయి. ఓకేనా? అంటే 97, 98, 99, 100 ఓకే. సో, స్మాల్ ఏ వచ్చి 97, స్మాల్ బి వచ్చి 98 ఇలా ఉంటాయి ఆస్కీ వాల్యూస్ అనేది. ఓకేనా? సో, ఈ ఆస్కీ వాల్యూస్‌ని మనం యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం. హ్మ్. ఇది కామెంట్‌లో పెడుతున్నా. ఇప్పుడు నేను అక్కడ ప్రింట్ చేసేది ఏం ప్రింట్ చేయాలనుకున్నాం ఇక్కడ క్యాపిటల్ ఏ. సో, ఈ క్యాపిటల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత అని చెప్పాను? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాను? 65 నుంచి స్టార్ట్ అవుతుందన్నాను. సో, నేనిక్కడ ఏం చేశానంటే ఒక క్యారెక్టర్‌ని తీసుకుంటా. ఓకేనా? ఏం తీసుకుంటా? ఒక క్యారెక్టర్‌ని తీసుకుంటా. సో, మనకి ఒక క్యారెక్టర్ డేటా టైప్ తీసుకొని దానికి ఏమని ఇస్తానంటే 65 ఇస్తాను. ఓకేనా? 65 ఎందుకు ఇస్తామంటే క్యాపిటల్ ఏ యొక్క క్యారెక్టర్ ఎంత? క్యాపిటల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత మనకి? 65. 65 కాబట్టి అది ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్యార్ సీహెచ్ ఈక్వల్ టు ఎంత? 65 ఓకేనా? సో, ఒకసారి మీరు హ్మ్. క్యార్ ఇచ్చేసాం కదా! 1 మినిట్ గైస్. హ్మ్. ఓకే గైస్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే. ఇక్కడ మనం ఏం చేసామంటే క్యారెక్టర్ సీహెచ్ ఈక్వల్ టు 65 అని చెప్పి ఇచ్చాం. ఎందుకంటే ఆస్కీ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ వచ్చి మనకి 65 కాబట్టి 65 అని ఇచ్చాం. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ దాన్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్‌న్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆస్కీ వాల్యూ ఓకే. సో, ఇక్కడ క్యారెక్టర్ అని ఇవ్వండి లేదంటే ఇంటిజర్ అని ఇచ్చుకుందాం. ఎందుకంటే ఇంక్రిమెంట్ చేసుకుందాం దీన్ని. సో, ఇంట్ అని ఇస్తా. ఎందుకు నేను ఇక్కడ ఇంట్ అని ఇచ్చాననుకో ఇప్పుడు నాకు 65 ఉంది కదా! 65 అనేది మనం నంబర్ లాగా ఇస్తున్నాం. ఆస్కీ వాల్యూ 65 ఇచ్చాం. సో, ఇప్పుడు నాకేమైంది 65 దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే 66, 67 అలా వస్తుంది. కానీ నాకేం కావాలి 65 అనేది ఆస్కీ వాల్యూ లాగా ఉండి
దాని యొక్క క్యారెక్టర్ నాకు ప్రింట్ అవ్వాలి. సో, నేను ఇక్కడ ఏం చెప్తానంటే క్యార్ ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్ చేస్తాను. ఇక్కడ నేను క్యార్ ఆఫ్ సీహెచ్ అని ఇచ్చాను. ఓకే. క్యార్ ఆఫ్ సీహెచ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సీహెచ్ ఏదైతే ఉందో, ఈ సీహెచ్‌లో ఎంత ఉంది ఇప్పుడు 65 ఉంది. ఈ 65ని నేను క్యారెక్టర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నా. క్యార్ అనే డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఈ 65 అనేది దేనికైతే ఆస్కీ వాల్యూనో దాని యొక్క వాల్యూ అయితే మనకు ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం కావాలంటే. రన్ చేస్తున్నా. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ 5 అని ఇచ్చా. చూడండి అన్నీ ఏలే ప్రింట్ అయింది. ఎందుకంటే 65 అనేది ఏ ఒక్క ఆస్కీ వాల్యూ కాబట్టి మనకి అన్నీ ఏలే ప్రింట్ అయ్యాయి. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ దీన్ని ఇంక్రిమెంట్ చేద్దాం. CH++ అన్నాను. అప్పుడు ఏమైతుంది? 65 ఉండేది కాస్త 66 తర్వాత 67 ఇలా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నాకు పక్కన పక్కన రావాలి కాబట్టి ఒక రోలో వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి? ఒకదాని తర్వాత ఏ తర్వాత బి, బి తర్వాత సి. కాబట్టి పక్కన పక్కన దాని కోసం ఇచ్చాం. సో ఒక రోలో మనకి ఎన్నైతే కావాలో అవన్నీ ప్రింట్ అయిన తరువాత మనకేంటంటే న్యూ లైన్‌లోకి రావాలి కాబట్టి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇచ్చేస్తాం. మీరు ప్రీవియస్ వీడియోస్ గనక నీట్‌గా అబ్జర్వ్ చేస్తే, ఆ ప్రీవియస్ వీడియోస్‌లో నేను స్టెప్స్ రాసి చూపిచ్చాను. అంటే ఈ స్టెప్ తర్వాత ఇలా జరుగుతుంది. ఈ స్టెప్ తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పి. సో, ఒక్క వీడియో చూసినా కూడా సరిపోతుంది. మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్. కొత్త ప్యాటర్న్ అంటే అగైన్ నేను మీకు మళ్ళీ స్టెప్స్ అనేది చెప్పిండా. ఇక్కడ కొత్త ప్యాటర్న్ కాదు. ఓల్డ్ ప్యాటర్నే. కాకపోతే ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి దాన్ని రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఫార్ లూప్ లోపల నేనెందుకు రాసాను అంటే ఎందుకు రాసానంటే, ఇప్పుడు నాకు ఒక రోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ తర్వాత ఆ రోలో ఎన్నైతే కావాలో అన్ని వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. మళ్ళీ న్యూ రోకి రాగానే నాకెక్కడి నుంచి కావాలి? న్యూ రోకొచ్చిన ప్రతిసారి ఏ నుంచే స్టార్ట్ అవ్వాలి. దట్స్ ద రీజన్. న్యూ రోకొస్తుంది అంటే అర్థం ఏంటంటే, ఐ అనేది ట్రూ అయ్యి లోపలికొచ్చింది అని అర్థం. న్యూ రోలోకొస్తాందంటే ఐ ట్రూ అయ్యి లోపలికొస్తాంది అని అర్థం. ఇప్పుడు ఐ ట్రూ అయ్యి లోపలికొచ్చినప్పుడు న్యూ రో స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉండాలి? 65 నుంచి. అంటే ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, కాబట్టి ఇక్కడ రాసాను. ఒకవేళ ఇది నేను బయట రాసాననుకో, ఒక్కసారి ఏ ప్రింట్ అయితుంది. రిమైనింగ్ అన్ని కూడా ఈ బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అట్లా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే 65 ఇక్కడ రాసాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ న్యూ లైన్‌లోకి వచ్చిన ప్రతిసారి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుందంటే 65 అంటే క్యాపిటల్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 6 ఇస్తున్నా. చూడండి ఏబి, ఏబీసీ, ఏబీసీడీ, ఏబీసీడీఈ, ఏబీసీడీఎఫ్. ఓకేనా? ఇలా వచ్చింది మనకి వాల్యూస్. సో, సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేసాం. ఆల్ఫాబెట్స్ కోసమే మనం ఏం చేసామంటే ఆస్కీ వాల్యూస్ వాడుకున్నాం. ఆస్కీ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ మనకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక ఎన్కోడింగ్ వాల్యూ అనేది ఉంటుంది. సో, ఆ వాల్యూని యూజ్ చేసుకొని మనం రాసుకుంటాం. సో, ఇవి మనం కాదు క్రియేట్ చేసింది. ఎవరైతే ఆస్కీ వాల్యూస్ ఇలానే ఉండాలని చెప్పి డిజైన్ చేసారో వాళ్ళేం చేసారంటే ఒక్కొక్క కీకి ఒక్కొక్క వాల్యూ అనేది ఇచ్చారు. సో, వాటిని బేస్ చేసుకొని క్యాపిటల్ ఏ ఒకటుంటుంది. స్మాల్ ఏ ఒకటుంటుంది. మన కీబోర్డ్‌లోనే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక ఆస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఆ ఆస్కీ వాల్యూస్‌ని బేస్ చేసుకొని సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఇది కోడ్ గదా! ఈ కోడ్‌ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ అస్. అదర్‌వైస్ కామెంట్ సెక్షన్‌లో పెట్టినా కూడా యూ కెన్ వి కెన్ ఓకే. మేము మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వి కెన్ రెస్పాండ్ దేర్. ఓకేనా? రెస్పాండ్ అయ్యి దానికి ఆ సొల్యూషన్ అనేది ఇస్తాం. ఓకే. అలానే మీ దగ్గర ఏమన్నా సరే క్వెషన్స్ ఉన్నాయి. ఈ క్వెషన్ నాకు అర్థం కావట్లేదు. ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి మీరు పింగ్ చేసినా కూడా వి కెన్ ఎక్స్‌ప్లెయిన్ దట్ వన్. ఓకేనా? సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అనుకుంటారో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని లేదా మీ కాలేజెస్‌లో గాని ఎవరైనా ఉన్నా కూడా షేర్ దెమ్. నెక్స్ట్ మనం కంప్లీట్ సెషన్ ఈ రోజుతో ఆగేది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ పెడతాం. దాని తర్వాత హెచ్ఆర్ ట్రైనింగ్స్ ఇప్పిస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ట్రైనింగ్, ఆప్టిట్యూడ్ రీజనింగ్ పైన ట్రైనింగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక స్టూడెంట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఏవేవైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్ డెవలప్‌మెంట్ వరకు వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. ఓకే. థాంక్ యూ గైస్. బై బై.